ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలలో స్వాతి నక్షత్రం 15వది. ఇది వాయుదేవుడు అధిదేవతగా కలిగిన నక్షత్రం. రాశి చక్రం ప్రకారం ఇది తులారాశిలో ఉంటుంది. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్రం యొక్క చిహ్నం గాలిలో ఊగిసలాడే చిన్న మొలక లేదా వజ్రం. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు అసాధారణమైన వ్యక్తిత్వాన్ని, స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. స్వాతి నక్షత్రం అంటే స్వచ్ఛమైనది లేదా మంచి మార్గంలో నడిచేది అని అర్థం. ఈ నక్షత్రం మీద రాహువు మరియు శుక్రుడు ప్రభావం సమానంగా ఉంటుంది. రాహువు వీరికి లోతైన ఆలోచనలను, వినూత్నమైన ఆకాంక్షలను ఇస్తే, శుక్రుడు వీరికి అందం, ఆకర్షణ మరియు కళాత్మక దృష్టిని ప్రసాదిస్తాడు. గాలిలో ఊగిసలాడే మొలక వలె వీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలరు. స్వాతి నక్షత్ర అమ్మాయిలు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖం చాలా ప్రశాంతంగా వెలిగిపోతున్నట్లు ఉంటుంది. వీరి కళ్ళలో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. నడకలో ఒక రకమైన రాజసం, హుందాతనం కనిపిస్తాయి. శుక్రుడి ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ శుభ్రంగా, చక్కని వస్త్రధారణతో ఉండటానికి ఇష్టపడతారు. సౌందర్య సాధనాల పట్ల, ఆధునిక ఫ్యాషన్ పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతులు. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. వీరి మనస్తత్వం చాలా విశాలమైనది. వీరిలో కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుండే స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తారు. వీరు చాలా మృదు స్వభావులు. ఎదుటివారితో చాలా గౌరవంగా, మర్యాదగా మాట్లాడతారు. శత్రువులను కూడా తమ మాటలతో స్నేహితులుగా మార్చుకోగల సామర్థ్యం వీరి సొంతం. తులారాశి ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతారు. అన్యాయం జరిగితే సహించలేరు. త్రాసు చిహ్నం వలె ప్రతి విషయాన్ని తూచి చూసి నిర్ణయం తీసుకుంటారు. కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, వివాదాలను ఎలా పరిష్కరించాలో వీరికి బాగా తెలుసు. రాజకీయాల్లో లేదా కార్పొరేట్ రంగంలో వీరు ఈ గుణం వల్ల బాగా రాణిస్తారు. వీరు దైవభక్తి కలిగి ఉంటారు, కానీ మూఢనమ్మకాలను నమ్మరు. ప్రతి విషయంలోనూ తర్కాన్ని వెతుకుతారు. స్వాతి నక్షత్ర జాతకురాళ్లకు వివాహం అనేది వారి జీవితంలో ఒక పెద్ద మలుపు. వీరికి వివాహం 24 నుండి 28 ఏళ్ల మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జాతకంలో రాహువు లేదా శని ప్రభావం బలంగా ఉంటే వివాహం 30 ఏళ్ల తర్వాత కూడా జరగవచ్చు. కానీ ఆలస్యంగా వివాహం జరిగితేనే వీరి జీవితం మరింత స్థిరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు తమ భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కేవలం అందం చూసి కాకుండా మేధస్సు మరియు వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడతారు. స్వాతి నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉంటాడు. భర్త చాలా ప్రశాంత స్వభావి, విద్యావంతుడు మరియు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. వీరికి స్వేచ్ఛను ఇచ్చే, వీరి నిర్ణయాలను గౌరవించే వరుడు దక్కుతాడు. వరుడు సాధారణంగా వ్యాపార రంగం, చట్టం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం లేదా ట్రావెల్ అండ్ టూరిజం వంటి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఆర్థికంగా స్థితిమంతుడైన వరుడే వీరికి లభిస్తాడు. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ఎదుగుతారు. అయితే స్వాతి నక్షత్రం వారి స్వతంత్ర భావాల వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి అహం సమస్యలు రావచ్చు. వాటిని ప్రేమతో అధిగమిస్తారు. వీరు పుట్టుకతోనే వ్యాపార మెదడును కలిగి ఉంటారు. వీరు సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, జ్యువెలరీ, బిజినెస్, ఇంటీరియర్ డిజైనింగ్ మరియు కళారంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే న్యాయమూర్తులుగా, ఆర్బిట్రేటర్లుగా కూడా వీరు సఫలీకృతులవుతారు. స్వాతి నక్షత్రం వాయుతత్వానికి సంబంధించింది కాబట్టి వీరు విదేశాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విదేశీ సంబంధాల ద్వారా వీరికి అధిక లాభాలు చేకూరుతాయి. వీరు డబ్బును ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా పొదుపు చేయాలో బాగా తెలుసు. 30 ఏళ్ల తర్వాత వీరి ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. స్థిరత్వం విషయంలో స్వాతి నక్షత్ర జాతకురాళ్లకు 30 ఏళ్లు ఒక మైలురాయి. ప్రారంభ దశ 20 నుండి 25 ఏళ్ల సమయంలో కొంత అయోమయం, సరైన మార్గం దొరక్కపోవడం వంటివి ఉండవచ్చు. కెరీర్ కోసం కొంత పోరాడాల్సి వస్తుంది. వీరికి 26 నుండి 29 ఏళ్ల సమయంలో వివాహం లేదా కెరీర్లో ఒక పెద్ద ప్రమోషన్ లభిస్తుంది. జీవితానికి ఒక దిశ ఏర్పడుతుంది. వీరు 32 ఏళ్ల వయసు నుండి పూర్తి స్థాయిలో స్థిరపడతారు. ఈ వయసులో సొంత ఇల్లు కొనడం లేదా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించడం వంటివి జరుగుతాయి. 45 ఏళ్ల వరకు వీరి ఎదుగుదల నిరంతరంగా సాగుతుంది. స్వాతి నక్షత్రం వారు ముఖ్యంగా
వాయు సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చూసుకోవాలి. చర్మ సంబంధిత అలర్జీలు లేదా కిడ్నీ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వాతి నక్షత్రం వారు జీవితంలో విజయం సాధించడానికి మరియు ఆటంకాలు తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించండి. ప్రతిరోజు సరస్వతీదేవిని లేదా మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఓం స్వాత్వై నమః లేదా ఓం రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడిని దర్శించుకోవడం, ఆంజనేయ దండకం పఠించడం వల్ల రాహు దోషాలు తొలగి జీవితంలో వేగం పెరుగుతుంది. పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన సామాగ్రిని దానం చేయడం శ్రేయస్కరం. స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులు. వీరు తమ కష్టంతో, తెలివితేటలతో సమాజంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. వీరిలో ఉండే సహనం మరియు లౌక్యం వీరిని అందరికంటే భిన్నంగా చూపిస్తాయి. వివాహ జీవితంలో భాగస్వామిని అర్థం చేసుకుని నడుచుకుంటే వీరికంటే సంతోషకరమైన జీవితం ఎవరికీ ఉండదు. పట్టుదలతో శ్రమిస్తే వీరు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.